మూసీ నది నుండి జోరుగా ఇసుక దందా కొనసాగుతోంది. నిత్యం వందలాది లారీలతో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. దీనిపై నియోజకవర్గ ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో స్థానిక ఎమ్మెల్యే మందుల సామ్యూయల్ ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఇసుక తీసుకెళ్తున్నారని వివరణ ఇచ్చారు. అక్రమంగా ఎవరు తీసుకెళ్లినా అడ్డుకుంటామని ఆయన తెలిపారు. అయితే ఎమ్మెల్యే మాటలను బేఖాతరు చేస్తూ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నిత్యం మూసీ నది నుండి వందల లారీలతో అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. మూసీ నది నుండి అక్రమ ఇసుక రవాణాపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి అవి కనపడే పరిస్థితి అయితే కనపడట్లేదు. ఏదైతే నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ బిక్కేరు వాగు నుండి ఒక తట్టెడు ఇసుక కూడా బయటికి తీసుకెళ్లనివ్వనని స్థానిక ఎమ్మెల్యే మందుల సామ్యూయల్ హామీ ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. అయినా ఇప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం మనం తుంగతుర్తి నియోజకవర్గం వంగమర్తి ఇసుక ర్యాంప్లో ఉన్నాం. ఇక్కడ రోజుకి వేలాది లారీలు అయితే హైదరాబాద్ పట్టణానికి తరలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. 7-8 జేసీబీలు పెట్టి ఇసుకని హైదరాబాద్ పట్టణానికి కావచ్చు, ఇక్కడ ప్రధాన పట్టణాలు ఏవైతున్నాయో ఈ పట్టణాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఇక్కడ నుండి ఇసుకని ఎక్కడ అక్రమంగా తరలించడం లేదు, ఓన్లీ గవర్నమెంట్ వర్కులకు మాత్రమే ఇది తరలిస్తున్నాము, యాదాద్రి పవర్ ప్లాంట్ పేరుతో పర్మిషన్ తీసుకున్నాము అని చెప్పేసి కలెక్టర్తో మనం చూసాము. కలెక్టర్ కూడా ఇది అఫీషియల్గా వచ్చిన ఆర్డర్, గవర్నమెంట్ పనులకు మాత్రమే ఇసుకని ఉపయోగించాలని చెప్పేసి కలెక్టర్ చెప్పినప్పటికీ ఇక్కడి నుండి వెళ్తున్న లారీలు మాత్రం జనగామ, ఖమ్మం, హైదరాబాద్కు తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రోజు వందలాది లారీలను అయితే పట్టణాలకు తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. స్థానిక ఎమ్మెల్యే మాత్రం అలా కాదు, ఇక్కడ నుండి తట్టెడి ఇసుక కూడా తీసుకెళ్ళని అని చెప్పిన సందర్భాలు కనపడాయి. ఎన్నికల ముందు తను ఇచ్చిన ప్రధాన హామీ కూడా అదే. ఇక్కడ నుండి గత పాలకులు అక్రమంగా ఇసుక తరలించారు, నేను గెలిస్తే అలా ఇసుకని తరలియను, ఇసుక మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పిన పరిస్థితి కనపడదు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, కొన్ని వాహనాల ద్వారా జేసీబీలు పెట్టి ఇసుకని తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సూపర్వైజర్లు, కాంట్రాక్టర్లు ఇక్కడ ఉండి ఇక బిక్కేరు వాగు నుండి అక్రమంగా వందలాది లారీలని రోజుకి సుమారుగా 500 నుండి 700 లారీలను అయితే హైదరాబాద్ పట్టణానికి తరలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ కొంతమంది లారీ డ్రైవర్లు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడికి వెళ్తుంది ఇసుక? ఎక్కడికి వెళ్తుంది? డీడీలు పెట్టిర్రు. ఎక్కడికి వెళ్తుందా అంటే అదే డీడీలు గవర్నమెంట్ సంబంధించిందేనా డీడీలు పెట్టిర్రు. ఇంకా ఎక్కడికి వెళ్ళి మీరు ఎక్కడ అన్లోడ్ చేస్తారు? ఎక్కడ అన్లోడ్ చేస్తారు? ఆర్డర్ పెట్టిన కాడికి అన్లోడ్ చేస్తారు. ఎవరు ఆర్డర్ పెట్టాలి? మీ కాడ ఇసుక కొనాలంటే ఇసుక కావాలన్నా కస్టమర్ ఆర్డర్ పెట్టాలి. కానీ ఇది పర్మిషన్ మాత్రం యాదాద్రి థర్మల్ ప్లాంట్ పేరు మీద ఉంది పర్మిషన్. ఇక్కడ నుండి యాదాద్రి థర్మల్ ప్లాంట్కి మాత్రమే ఇసుకని తీసుకెళ్ళాలి. మీరు ఎక్కడో కస్టమర్ ఆర్డర్ పెడితే తనకి అన్లోడ్ ఎట్లా చేస్తారు? కస్టమర్ అంటే ఇది బయటికి ఇసుకని తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఓన్లీ యాదాద్రి థర్మల్ ప్లాంట్ గవర్నమెంట్ వర్క్ మాత్రమే ఈ ఇసుకని ఉపయోగించాలి. నువ్వు బయటకి ఎట్లా అమ్ముతావు? నువ్వు మేము బయటకు అమ్ముతలేము. ఎక్కడ అమ్ముతావు మరి? ఎక్కడ అమ్ముతావు? మేము ఆర్డర్ పెట్టిరు కాబట్టి పోతున్నాం అంతేగాని దానివల్ల మీకు ఆర్డర్ పెడితే ఎవరికైనా అన్లోడ్ చేయడానికి మీరు రెడీగా ఉంటారు, అంతేనా? ఆర్డర్ పెడతా అంటే మనం పెట్టుకోలేదు. ఓకే, మనం వాళ్ళ మాటల్లో వినొచ్చు. ఎవరైనా ఆర్డర్ మేము ఇక్కడ గవర్నమెంట్ చలానీతోటి అయితే డీడీ తీసుకుంటాము. డీడీ తీసుకున్న తర్వాత ఎవరైనా కస్టమర్లు ఇసుక కావాలంటే మాత్రం వాళ్ళకి అక్కడ అన్లోడ్ చేస్తాము. మాకు ఇక్కడ నుండి ఎవరైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళకి అన్లోడ్ చేస్తామన్న పరిస్థితి అయితే లారీ డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ పర్మిషన్లు మాత్రం భిన్నంగా ఉన్నాయి. యాదాద్రి థర్మల్ ప్లాంట్ కావచ్చు, ఖమ్మంలో ఉన్న బ్రిడ్జ్ ప్యాచ్ వర్క్ కావచ్చు, ఈ ప్యాచ్ వర్క్కి ఈ ఇసుకని ఉపయోగించాలని చెప్పేసి కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే కూడా అదే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికి తీసుకెళ్తారా ఇసుక? హైదరాబాద్. దేనికి ఉపయోగిస్తారు ఇసుకని? ఇళ్ళకే. ఎట్లా కొనాలి? మీ దగ్గర ఇసుక ఎట్లా కొనాలి? అక్కడ బోగర్లు ఉంటారు, బోగర్లు వాళ్ళే మాట్లాడి పెడతారు. మీరు డీడీ దేని పేరు మీద తీసుకురు? డీడీ మీ సేవలోనే గవర్నమెంట్ డీడీ. ఎంత కట్టారు? డీడీ మరి ఎంత మనకు అది ఓనరు తీస్తాడు, మనకు తెలియదు. ఓనర్ తీస్తాడు. సో మీరు ఆన్లైన్లో చాలా డీడీలు తీసుకుంటారు, ఇక్కడ నుండి హైదరాబాద్ పట్టణానికి ఇసుకని తీసుకెళ్తారు. అక్కడ ఎవరైనా బ్రోకర్లు ఉంటే వాళ్ళు మీ దగ్గర కొనే పరిస్థితి అవుతుంది. రైట్, విన్నారుగా. ఇది యాదాద్రి థర్మల్ ప్లాంట్ పేరు మీద మాత్రమే ఈ పర్మిషన్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ లోడ్ అయిన ఇసుక యాదాద్రి థర్మల్ ప్లాంట్ లేదంటే ఖమ్మం జిల్లాలో జరుగుతున్న గవర్నమెంట్ బ్రిడ్జి వర్క్, ప్యాచ్ వర్క్ మాత్రమే ఇసుకని వినియోగించాలి. అలా కాకుండా ఇక్కడ ఉన్న బ్రోకర్లు, ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు యథేచ్ఛగా ఇసుకని ఇక్కడ నుండి ప్రధాన కూడలి పట్టణాలు ఏవైతుంటాయో పట్టణాల్లో ప్రధాన కూడలి వద్ద ఇసుక లారీల్ని ఆపి అక్కడ నుండి బ్రోకర్లకు సప్లై చేయడం జరుగుతుంది. అలా కాకుండా గవర్నమెంట్ వర్కులకు మాత్రమే ఇసుకని వినియోగిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు, స్థానిక కలెక్టర్ చెప్తున్నారు.
చెప్తున్న పరిస్థితి కనపడుతున్నప్పటికీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. ఇక్కడ నుండి పట్టణాలకు తరలించి ఇక్కడ సొమ్ము చేసుకుంటున్నారు అయితే చెప్పొచ్చు. స్థానిక ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్ట్స్ దీనికి ఉన్న గైడ్లైన్స్ ఏదైతే ఉంటాయో ఈ గైడ్లైన్స్ని ఉల్లంఘించి అక్రమంగా ఇసుకని రోజుకు వందలాదిగా అయితే పట్టణాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్ మినిస్టర్, నల్గొండ.